మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 18వ తేదీ మే నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఇక్కడ 3 గ్రహాలు శని, శుక్ర మరియు అదేవిధంగా ఈ యొక్క రాహు 3 కూడా మీన రాశిలో ఉన్నాడు. కొన్ని వాటిల్లో ఏంటంటే రాహుకేతులు మారిపోయినట్టుగా చూపిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు మేషంలోని, వృషభంలో రవి, అలాగే గురువు వచ్చేసి మనకి మారిపోయి మిథునంలో ఉన్నాడు. చంద్రుడిక కుంభరాశి నుంచి మీన రాశి వరకు తన యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి చాలా మట్టుకు అనేకమైన వ్యాపార సంబంధించిన వాటిల్లో లాభాలు ఉంటాయి. కాకపోతే రాశిలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారం జరుగుతుందో కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయంలో జీవిత భాగస్వామి మూలంగా లేదా వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు ఆడపిల్లవారైనా సరే మగపిల్లవారైనా సరే అవతల వాళ్ళ నుంచి కొంత తొందరపాటు గురించి, అంటే తొందరగా మీరు ఏదో ఒకటి చెప్పండి అనే కొంత ఒత్తిడి మాత్రం ఉంటుంది. అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. దశమాధిపతి కూడా రాశిలో మీకు సంచారం జరుగుతున్నందుకు, కాకపోతే కాస్త కుటుంబ సభ్యులలో ఎవరికైనా కుటుంబ సభ్యుల మూలంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే కొంత కాంపిటీషన్గా కుటుంబ సభ్యులే కొంత కాంపిటీషన్గా ఫీల్ అవ్వడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అప్పులు అన్నదమ్ముల మూలంగా, లేకపోతే అన్నదమ్ముల ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చేటువంటి విషయాలు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, సిబ్లింగ్స్ వారికి అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి మీరు కాస్త ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా ప్రాపర్టీ పరమైనటువంటి విషయాల్లో మీరు మాట్లాడేటప్పుడు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పంచమ స్థాన అధిపతి అయినటువంటి శుక్రుడు గనక చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ప్రధానంగా ఇక్కడ ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ పంచమాధిపతి ఉన్నటువంటి స్థితిని కనుక చూసుకుంటే దశమ స్థానంలో ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్ లేనట్లయితే ఏదైనా సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఇట్లాంటివి కుట్లు కావచ్చు, ఎనీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మీకు చక్కగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో యువకులతో తెలియని ఒక డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ కంపెనీలతో ఇక్కడ నుంచి ఏదైనా మీరు కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచే విదేశీ కంపెనీలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అయితే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు మాత్రం గురువారము, బుధవారము కాస్త ప్రయత్నం చేయండి. త్వరగా మీకు ఆ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా. మరియు ఈ 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు అప్పుల సంబంధంగా ఏదైనా ఇబ్బంది వస్తున్నట్లయితే ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, కాలసర్పదోషం ఉంది, లేకపోతే సర్పదోషం ఉంది అని భయపడుతూ ఉంటారు. ఒకటే చెప్తున్నాను నేను మీకు, ఏ దోషమైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాలసర్పదోషాలు లేదా సర్పదోషాలు మీకు ఆ సర్పదోషం ఉన్నటువంటి మహాదశలు అసలు జీవితంలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. అంతేగాని కేవలం ఏదో కాలసర్పదోషం ఉందనో, అంటే ఒకటే ఏంటంటే కాలసర్పదోషం అనేటువంటిది దేశకాల గోచారాలకు సంబంధించిందిగా ఉంటుంది. అది అంటే దేశంలో ఇప్పుడు చూడండి మనకు కాలసర్పదోషంలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక రకమైన అటాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అయితే ప్రతిసారి మరి కాలసర్పదోషం వచ్చినప్పుడు రాదా అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి శని కుజుడు ఉండే స్థితిని బట్టి, రైట్. అయితే ఇక్కడ
కాలసర్పదోషం కాలానికే కానీ జన్మజాతకానికి కాదు, ఇది శాస్త్రంలో ఉన్న విషయం. మరి సర్పదోషాల పరిస్థితి ఏమిటంటే ఆ సర్పదోషం ఏ భావానికి కనెక్ట్ అయిందని చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి వివాహమా, సంతానమా, లేకపోతే మరొక బిజినెస్ మీద ఎఫెక్ట్ వస్తుందా అని చూసుకొని ఆ దశలు మీ జీవితంలో ఉంటేనే ఎఫెక్ట్, లేకపోతే ఏ ఎఫెక్టు లేదు. మీరు నిశ్చింతగా భయపడకుండా ఉండొచ్చు. ఇక ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయాల్లో నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లే అయ్యారు, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా కలుగుతారు. కాబట్టి శ్రమ ఉంటుంది, శ్రమ కారకుడు కాబట్టి అంతకుమించి మరొకటి ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క లగ్నం ఏమిటి, మీ లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి. ధనం రావట్లేదంటే అయ్యో రావట్లేదని బాధపడటం కాదు. మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, ఏ రూపేణ మీకు ధనం వస్తుంది అనేటువంటిది పట్టుకోవాలి. ముఖ్యంగా ఫలానా రూపంలో ధనం అనేటువంటిది యోగం ఉంది అన్నప్పుడు ఆ ఫలానా రూపంలో ఉండే వాటి మూలంగానే ధనయోగం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ధనంతో పాటు కొంతమంది చూడండి, చిన్నప్పుడు చదువుకునే చదువు వేరే చదువుతారు, కానీ ఏమవుతుంది వాళ్ళకి ఆ యొక్క విద్య అనేటువంటిది అనుకూలించదు. ఎందుకు అనుకూలించదు అంటే వాళ్ళకి ఆ విద్య వల్ల ధనయోగం ఉండదు. కాబట్టి ఏ విద్యలు చదువుకుంటే కేవలం నాలెడ్జ్ సంపాదించుకోవడం, హాబీ కోసం ఏం చదువుతున్నాము, ఫలానా ప్రొఫెషన్గా తీసుకోవాలన్నప్పుడు ఏ గ్రహం అంటే ధనాధిపతి ఏ ప్రొఫెషన్కి కనెక్ట్ అయి ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ చదువు వల్ల ఉపయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అది ఒకటే కాకుండా ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, కొనుగోలు చేసే సమయం అవునా కాదా, ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు కూడా ప్రతి జీవుడికి కూడా అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, 3 నుంచి 5 సార్లు దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఆ పలానా ఇయర్స్లో వివాహం అవ్వాలి అని ఆ రకంగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏ సమయాల్లో వివాహ యోగం ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అనుకూలించినటువంటి సమయంలో వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీ సప్తమాధిపతికి, మీ శుక్రుడికి లేదా మీ కుజుడికి, స్త్రీలకైతే కుజుడికి, పురుషుడికైతే శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు గోచారంలో లేనప్పుడు ప్రయత్నం చేస్తారు. అప్పుడు సఫలీకృతం అవ్వదు, బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కూడా మీకు ఈ సమయం సరైనదా కాదా, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కావచ్చు, వ్యాపారాల విషయాలు కావచ్చు. అదేవిధంగా తెలియక కొంతమంది జాబ్ మారిపోతుంటారు, జాబ్ మానేస్తుంటారు. ఈ సమయంలో ఓపికగా ఉండాలా, లేకపోతే జాబ్ మానేసి ఇంకోటి వెతుక్కోవచ్చా అనేటువంటిది కూడా మీ జన్మ జాతకంలో ఉంటుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు. దీంతోపాటు కొంతమందికి ఆలస్య వివాహంతో పాటు ఆలస్య సంతానం కూడా ఉంటుంది. ఆలస్యం అసలు ఎందుకు అవుతుంది, చాలామంది తెలియక ఏం చేస్తారంటే బాధపడిపోతుంటారు. అలా కాదు, కొంతమందికి ఆలస్య సంతాన యోగం ఉంటుంది. 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, కొంతమందికి 7, 8 లేదా 10, కొంతమందికి అయితే నేను 15 ఏళ్ళకి కూడా సంతానం కలిగిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి మీరు బాధపడకుండా అసలు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని చక్కగా మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొనే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి మంత్రం చేసుకోవాలి, ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది అనేటువంటి జన్మజాతకంలో మాకు ఉంటుంది. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు అంటే మీ జన్మజాతకం అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా మార్కెట్ ఉందా లేదా అని మనం చూస్తాం ఒక బిజినెస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ బిజినెస్ తగ్గట్టుగా బయట మార్కెట్ ఉందా లేదా, ఎలా అయితే మార్కెట్ పాజిటివ్గా ఉంటే మీ చేసే బిజినెస్ ఎలా అయితే పాజిటివ్గా ఉంటుందో గోచారం కూడా అంతే. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి గోచారం అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాం. గోచారము అనుకూలంగా ఉంది, మీ యొక్క జన్మజాతకం కూడా అనుకూలంగానే చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకు మనం గోచారం చూసుకోవాలి. అయితే ఈ గోచారంలో కూడా ఫలితం ఎంత % ఉంటుంది అంటే కేవలం వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే తీవ్రతను బట్టి 10 నుంచి 15% మాత్రం, కొన్నిసార్లు అయితే 5% ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు కేవలం సపోర్ట్ కోసమని తీసుకోవాలంటే ఇప్పుడు మీరు ధనం పెడుతున్నారు, మీ యొక్క జన్మజాతకంలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైమే నడుస్తుంది, గోచారం దానికి సపోర్ట్ చేస్తుంది, అప్పుడు ఆ 15% యాడ్ ఆన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక నక్షత్రం పట్టుకోను, పేరు పట్టుకోను రత్నాలు పెట్టేసుకుంటున్నారు. అసలు అలా రత్నధారణ అలా చేయకూడదు, అగ్నిపురాణంలో చెప్పినటువంటి విధానం అది కాదు. చాలా స్పష్టంగా మీ లగ్నానికి శుభులు పాపుల్ని పేరు చేసుకొని అందులో శుభులు శుభ ఫలితాలే ఇస్తున్నారా లేకపోతే పాపులు శుభ ఫలితాలు ఇస్తున్నారా లెక్కలేసుకొని మీకు నడుస్తున్న మహాదశని మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్ప సంబంధంగా వేసుకోవాలి రత్నము. ఇందులో ఇంకొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమండి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రత్నం పెట్టుకున్నాక దాని పవర్ పోయిందంటే ఇంకోటి పెట్టుకోమన్నారు. అలా పవర్లో పోవడాలు ఉండవు రత్నాలకి, గుర్తుపెట్టుకోండి.
మీ తండ్రి గారిది కూడా మీరు పెట్టుకోవచ్చు, కావాలంటే మీ తాతగారిది కూడా మీరు ధరించవచ్చు. అయితే ఎప్పుడు అది మీకు పనికొచ్చే రత్నం అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా రత్నధారణ కానివ్వండి, గోచారాన్ని కానివ్వండి, మీ పర్సనల్ చార్ట్ని కానివ్వండి చూసుకోవాలి. అంతేగాని ఏదో పలానా గ్రహదశ వచ్చేస్తుంది, లేకపోతే పలానా శని దశ వచ్చేసింది, ఏలినాడు శని నడుస్తుంది, సర్పదోషం ఉందని భయపడడానికి జ్యోతిష్ శాస్త్రం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చక్కగా నిత్యము దీపారాధన చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం పొందడానికి నిత్యము అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామాలు చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.